సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సుల ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణం ఎనలేని అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకుని అభివృద్ధికి మారుపేరుగాలించిన సిద్దిపేట మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని ఆరోపించడం కాంగ్రెస్ నాయకులకు తగదన్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సుపై అవిశ్వాస తీర్మానమని మీడియాలో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. అన్ని వార్డుల కౌన్సిలర్లందరూ కలిసికట్టుగా పనిచేసి సిద్దిపేటకు మంచి పేరు తీసుకువస్తుంటే అది చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. ఎలక్షన్ల ముందు కూడా 2-3 ఆరోపణలు చేశారు. వాటికి ఎలాంటి నిరూపించే శక్తి కానీ దానికి ఆధారాలు కానీ ఉన్నాయి. నోరుకి ఏదొస్తుంది చెప్తారు. మొన్న మా గౌరవ కౌన్సిలర్లు కొంతమంది వారి సొంత పనులపైన మరియు ఫస్ట్ నాడు పొద్దున్నే మా హరిశన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియనిపోయి హరిశన్న అందుబాటులో లేకుంటే వాళ్ళు ఒక రోజు ముందా నుండి తెల్లారి కలిసి రావడం జరిగింది. దాన్ని వాళ్ళే అదునుగా తీసుకొని ఏవోటి వాళ్ళు చేసిర్రు. మా కౌన్సిలర్లకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి పనులు ఉన్నాయి. మా మున్సిపల్కు హరీష్ అన్న ఏనాడైతే సిద్దిపేటకు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిండో అప్పటికెళ్ళి మా సిద్దిపేట కౌన్సిలర్లకు రాష్ట్ర గవర్నమెంట్తో ఏం పని ఉంటుంది, మాకు ఉండే పనుల్లో మా మున్సిపాలిటీ సక్రమంగా నడుచుడు, మా మున్సిపాలిటీకి నిధులు కావాలే. మా పెద్దన్నలాగా హరీష్ అన్ననే ఉన్నాడు కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మా వరకైతే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు అవసరం పడలేదు. మొదలు వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం అవి ఇచ్చేదాకా వాళ్ళు ఎంబడి పడతాం. అగో నెలనే కాలే 2 నెలలే కాలే అంటే 5 ఏళ్ళ దాకా ప్రతి పని చేయించేదాకా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. మాకు వేరే పార్టీలతో సంబంధం లేదు. మాకు కావాల్సింది గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అంతా ఏకగ్రీవంగా ఏకధాటిపై నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మా దాంట్లో ఏదైనా పొరపచ్చాలు ఉంటే మీతో చెప్తే దయచేసి మీకు ఏం తక్కువైంది మీ వార్డుల వాళ్ళకి ఏం చేయలేదు, వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీడియా ముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మన హరీష్ అన్న గారితో చెప్పి గౌరవ కౌన్సిల్లో కూడా వాళ్ళ పనులన్నీ సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పి